హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీగా. ఇంకా పప్పుచారులోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ముందుగా వచ్చేసి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి పెట్టేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి వాటర్ అంతా పోయే వరకు. ఇంకా తర్వాత వచ్చేసి అందులోకి మసాలా కోసమని ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా అలాగే 4 యాలుక్కాయలు, ఒక 6 లవంగాయలు, 6 మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి గసగసాలు, కొంచెం చిన్న ముక్క వచ్చేసి కొబ్బరి వేసి మిక్సీ వేశాను. తర్వాతకు వచ్చేసి చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత వచ్చేసి చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారము, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసేసి ఇంక కొత్తిమీరతో